జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బి కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ ఎన్ అడ్వకేట్, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యాజ్ అన్ అడ్వకేట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ద ఎస్హెచ్ఓ. Thank you for giving me an opportunity. I hope you understand, because he's a senior most ఒక అడ్వకేట్ కాదు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్. తెలవకుండా అంత క్లియర్ గా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలియని మాటలు మాట్లాడద్దు. I will not even encourage people like you. Sit down. ఓకే, ప్రస్తుత కూర్చోండి. దేదీప్య కూర్చోండి. రాజ్ కుమార్ కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రస్తుత ప్రజాప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1328 కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవ్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుటకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు హెచ్ సిటీ ద్వారా 7,042 కోట్ల అంచనా వ్యయంతో 58 పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు జిహెచ్ఎంసీపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం. ఈ సందర్భంగా మనందరి తరఫున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకు ఇటీవల మరొక 1,328 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నాను. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం, ప్రతి గల్లీని పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పరిశుభ్రమైన నగరంగా మార్చుకుందాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా రుణాలు పంపిణీ చేస్తూ దారిద్ర్య రేఖను దిగువ ఉన్న వారికి పైకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. బీసీ గణనతో దేశంలోనే ఆదర్శంగా నిలవడంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా బీసీ గణనకు పూనుకోవడం మంచి పరిణామం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ గణన ప్రకటించడం అంటే తెలంగాణ బీసీ గణన జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని, అదే విధంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చనర్. మీరు ఎవరైతే డిస్టర్బ్ చేయాలనుకుంటారో ప్లీజ్ మీరు బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది క్వశ్చన్ అవర్ లో సభ్యులందరూ కూడా నెల రోజుల్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ మేము మాట్లాడాలనుకున్నాం. I request all the members to maintain order in the house. Let us go with question number 1, please. AC Sports Syed Sohel Kadri garu.
ఐ అండర్స్టాండ్ మీ ముఖ్య విషయాలు. మీరు ఏది మాట్లాడినా కార్పొరేటర్లు వాళ్ళ పరిధిలో వాళ్ళ డివిజన్ లో ఏవైతే నడుస్తున్నాయో అవే మాట్లాడాలి కదా. నేను ఐ థింక్ ప్రిటీ మచ్ మేము క్వశ్చన్స్ సెలెక్ట్ చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ క్వశ్చనర్ లోపల ఉన్నాయి కాబట్టి ఆ వివిధ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు మాట్లాడొచ్చు. మీకు ఎక్స్ట్రా ఒక 2 minutes కూడా ఇస్తాను, కానీ అందరు సభ్యులకు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.